హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు మందార మొక్కల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. వాటికి కొన్ని పైకి చూడటానికి బాగుంటాయండి. మేడిపండు చూడ మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటారు కదా. ఇప్పుడు ఈ పైన మొక్కను చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఫ్రెష్గా ఉంది కదా. ఎక్కడన్నా మీకు ఏమన్నా పురుగు కానీ డ్యామేజ్ కానీ ఏమైనా కనిపిస్తుందా? ఈ మొక్కలన్నీ చూడండి ఒకసారి. మందార మొక్కల్లో రకరకాల పురుగులు వస్తున్నాయి. మిల్లీ బగ్స్ అయితే మనకు లేవండి, తక్కువే. ఎక్కడన్నా ఒకటి ఉంటే మొన్న చూపించాను మీకు. ఇవన్నీ పోయినాయి, స్ప్రే చేశాను కదా, అన్నీ పోయినాయి. ఎక్కడన్నా ఒకటి ఉంటే నేను ఇట్లా ఇదిగోండి చేత్తో తీసేస్తుంటాను, అది అయిపోద్ది. దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. ఎక్కువ వస్తే భయపడాలి, దానికి స్ప్రేలు చూపించాను. అయితే ఇప్పుడు ఈ మొక్కకి చూడండి, నిన్న అక్కడ ఇవన్నీ సర్దుకుంటూ కొన్నట్టు నాటి పెట్టిన మందార మొక్కలు ఇటు తెచ్చుకున్నా, అక్కడ ఖాళీ చేసుకొని. అయితే ఇది కొంచెం యువతలు జరుపుకొని ఆ చిన్నవి కొంచెం ఈ అరుగు నీడ వస్తుంటుంది కొద్దిగా, ఆ మొక్కలు నీడ పడిద్దులని అవి అటు పెట్టా. ఈ కొంచెం ముదురు మొక్కలు ఇవి కొంచెం పక్కకు పెట్టుకుందాంలే అని చెప్పి జరిపినప్పుడు చూశానండి. అయితే ఇక్కడ చూడండి, అసలు కొమ్మలు మీకు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తుందా? పైన చూస్తే లోపలికి కిందకు చూసేసరికి ఎందుకో ఇట్టనే కనిపించింది కొమ్మ. నిన్న చూసేసరికి అమ్మో ఇదేంది ఇట్లా అయిపోతుంది అని భయం వేసింది. ఇవాళ ఉదయాన్నే వచ్చా. నిన్నంతా కొంచెం ఆ వీడియోలు చేసుకుంటా కింద పనులు సరిపోయింది. ఇది చూడండి, ఈ కొమ్మ బాగానే ఉందండి. దగ్గరగా చూపిస్తాను మీకు. ఈ కొమ్మ బాగానే ఉంది. మీకు అన్నీ చూపిస్తే కదా తెలుసుకునేది. కొత్త వాళ్ళు ఉన్నారు చాలామంది మన ఛానల్లో. ఇలాంటివి వచ్చినప్పుడు భయపడి మనం మొక్కలు పెంచడం కూడా భయపడతారు కొంతమంది. ఈ కొమ్మకి ఏం లేదండి, ఇదిగో దగ్గరగా చూపిస్తున్నాను. కొమ్మలు చూడండి, గమనించండి. అయితే ఇక్కడ చూడండి, ఇది ఏం పురుగో నాకు తెలియదండి. అయితే నిన్న చూసినప్పుడే కొంచెం ఇట్లాగా నలిపేశాను. ఇది నాకు తెలియదు అసలు ఈ పురుగు. అదే మొన్న మా ఫ్రెండ్ కూడా అనింది కదా, గుబ్బలు గుబ్బలుగా వచ్చింది మా మందార చెట్టుకి, తీసేసాను అంటే నేను కూడా చెప్పా కదా. అంతకుముందు మేము 5 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లానే ఒక మొక్కకు వస్తే నేనేం చేశానంటే అప్పుడు అదే మాట ఆమెకి చెప్పాను. ఇట్లా ఒక పాత బ్రష్ ఒకటి తీసుకొని నాకు చేతికి అలివైనంత వరకు ఇట్లా తీసేసి, అలివి కాకపోతే ఇదిగోండి పురుగు చూడండి. అసలు ఇది పురుగులాగా అనిపించటం లేదండి. ఇదిగండి, పురుగులాగా అనిపించటంలా, కొమ్మ ఉన్నట్టే ఉంది. ఇట్లా అంటే పేను కుక్కితే అట్లా చిన్న సౌండ్ అట్లా అనిపించింది కొద్దిగా. ఇట్లా ఇది మొక్కకి వస్తే ఇంకా మొక్క అంతా పాడైపోద్దండి. పైన చూడటానికి పచ్చగా ఉంది. ఇప్పుడు దీన్ని నలుపుతుంటే నీరులాగా ఎట్లా అంటే తేనె తెట్టు ఉంటుంది కదండి, తేనె పురుగులు కాడ తేనె తెట్ట ఇట అంటే ఒత్తుతుంటే రసం వస్తుంది కదా తేనె, అట్లా ఉందండి ఇప్పుడు ఇది. ఈ ఒక్క కొమ్మకు వచ్చిందండి. ఇగో ఇట్లా లేదు, ఇదండి ఇక్కడేం లేదు. ఈ ఒక్క కొమ్మకి వచ్చింది, ఇటేం లేదు అంతగా. అయితే ఇది ఇట్లా బ్రష్ తోటి బాగా నలిపేసి ఒత్తేసి, బ్రష్ కూడా కుదరటం లేదండి, చేత్తోటే తీసేయాలి. చూడండి, బా చూడండి, ఇదిగండి. ఇంత పురుగు ఉంటే
చెట్టు ఏమి ఎక్కువ వచ్చిద్దండి, కానీ పాపం దాని పని అది చేస్తుంది, పెరుగుతూ ఉంది చూడండి. ఇలాంటివి గమనించుకుంటూ ఉండాలి. ఇట్లా ముందు చేతితోటి ఈ చిన్న కొమ్మలు తీసేస్తా, అడ్డంగా ఉన్నాయి ఇక్కడ, ఈ పక్కన బయట పడేస్తాను. కనిపిస్తుందా? చేతితోటి నలిపేయటమే, ఇంకా బ్రష్ కూడా లేదు, అంటుకొని పోయిందండి బాగా. చేతికే నాకు చేదర పడుతుంది, చేయి పెట్టకపోతే రాదు, ఇంకా అది అంటుకొని ఉంది, తప్పట్లా. ఈ చిన్న కొమ్మకు కూడా పోయింది. అయినా తప్పదు, కొన్ని పనులు ఎంత చేదరగా ఉన్నా కూడా. ఇదిగండి ఇట్లాంటివి ఇప్పుడు చూసుకోకపోతే ఈ మొక్క అంతా పాడైపోద్దండి. నలిపేస్తున్నా, ఇట్లా ఒత్తేస్తున్నా, కొమ్మకి తీయటానికి కూడా రావటం లేదు. ఒత్తేసేస్తే అక్కడే అణిగి చూడండి. అబ్బా, చెప్పా కదా, తేనె పట్టుకి ఎట్టా తేనె ఊరిద్దో ఒత్తితే. బో తల్లో, మీ మొక్కలు కూడా ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ చూడాలి ఒకసారి, నాకు కనిపించే వాటికి నేను చూసుకుంటానే ఉంటా. ఇది గుబురుగా ఉండేసరికి కనిపించలేదండి ఈ మొక్క, ఇప్పుడు పక్కకు లాగేసరికి వచ్చింది, బయటపడింది ఇది. ఇదంతా ఇట్లా నలిపేసేసి కడిగేసేయాలి మొక్క మొత్తం. అసలు చేతులకే రావట్లా, కింద కూడా పడదు, మట్టిలో కూడా పడదులేండి. అయితే ఇదంతా ఇట్లా లాగేసేసి నీళ్ళు తీసుకొచ్చి కడుగుతానండి. ఇదంతా ఒత్తేసి, ఎంత చండాలంగా ఉందో ఈ మొక్క, ఎట్ట బరాయిస్తుందో తల్లి. ఇదిగండి ఇప్పుడు ఈ కొమ్మకే వచ్చిందండి, ఈ పెద్ద కొమ్మకే వచ్చింది ఇట్లాగా. ఇది ఇప్పుడు ఇంతే ఉంచామంటే మొక్క అయిపోయిద్దండి. ఇది పక్కకు లాగటంలో ఇందుకోసమే నేను మొక్కలు జరపటం, ఇటు ఇది లాగటం జరిగింది మన కంట పట్టడానికి. లేకపోతే లోపల లోపల ఉన్నట్టయితే పోయేది మొక్క. ఈ కొమ్మలకి ఏం లేదండి. ఇదంతా నలిపి ఈ బ్రష్ పెట్టి ఇట్లా శుభ్రంగా తీసేస్తానండి. ఇట్లా అనేసి, మీకు చేత్తో కుదరటం లేదండి. ఇదిగండి ఇట్లా రఫ్ చేసేసి శుభ్రంగా చుట్టూరు కొమ్మ పట్టుకోవాలి. ఇట్లా ఒక చేత్తో పట్టుకుంటేనే అయ్యిద్ది. నాకు ఇట్లా రెండో చేత్తో లేకుండా కుదరటంలా. ఇవ్వండి, ఇంక మొత్తం కొమ్మని జాగ్రత్తగా ఇరగకుండా ఇలా చేసి నీళ్లు పెట్టి కడిగి చూపిస్తానండి. ఇంక ఈ మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ చూస్తున్నా కదా, ఇప్పుడు అక్కడ కూర్చొని కూడా నా కళ్ళంతా ఈ మొక్కల నిండా తిరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి పెంచుకుంటా ఆ మొక్క అట్లా పోతే మనకంట ముందు ఆ పురుగు వచ్చి అట్లా అయితే మనకి ఇబ్బందే కదా. ఇదిగండి ఇక్కడ ఈ కొమ్మకు వచ్చింది, ఈ పక్కనే ఉండేది, ఇక్కడే ఈ పువ్వు లోపల లోపల ఏమో దాక్కొని పోస్తుంటుంది అని అంటా కదా.
ఇదిగండి ఈ మొగ్గకు కూడా ఏదో పురుగు మిడతల్లో ఏంటియో తినేస్తున్నాయి చూడండి. ఇప్పుడు కొమ్మంతా చూడాలి, చెక్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. మొక్కలు రాత్రి కొంచెం 2 చినుకులు పడ్డాయండి. ఇదిగండి ఏందో ఆకు ఇట్లా అవుతుంది, బెజ్జాలు పడ్డాయి చూడండి. ఇదిగండి ఇట్ట, ఇదిగండి దీనికి ఇప్పుడే ఆరంభం అవుతుంది, కనిపిస్తుందా? ఇదిగండి పసుపు పచ్చ రంగులో ఉందండి పురుగు. అది ముదిరిపోయినాక మట్టి కలర్లోకి పోయింది. ఇది వెంటనే ఇప్పుడు తీసేస్తున్నా. ఇదిగండి ఇవన్నీ మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి, అర్థమవుతుందా? గుడ్లుగా, గుడ్లు కూడా కాదు, అదొక పురుగు. ఏందో అసలు అది పురుగు తెలియని వాళ్ళకి అయితే, ఇప్పుడు మొక్కలు పెంచిన వాళ్ళకి అదేందో అనుకుంటారు. మనం అన్నీ చూస్తుంటాం కదా, మొక్కల మీద వచ్చాయి ఏమేమి వస్తున్నాయి అని చూస్తాం కాబట్టి మనకి అదొక పురుగు అనేది మనకు తెలుస్తుంది. మామూలు వాళ్ళకైతే తెలియదు అసలుకి. అది ఇదిగండి కింద కొంచెం అక్కడ ఒకటి కనిపిస్తుంది. దీన్ని కూడా పక్కకు లాగి వాల్ చేస్తానండి. ముందుకు లాగాలి ఇది. ఇదిగండి కొంచెం లాక్కుంటే నాకు కూర్చొని చెట్టు మొత్తం చూసుకొని ఒకసారి ఫోన్ పట్టుకొని కుదరటం లేదండి. నేను అది కొంచెం వాల్ చేసి చూపిస్తాను. ఇదిగండి ఇదంతా ఈ డబ్బాలోకి నీళ్ళు తెచ్చుకున్నాను. ఇదిగండి మొత్తం గీకి చేత్తోటి ఇదిగండి అట్ట రాలి దీంట్లోకి పడింది. శుభ్రంగా చేశాను, బ్రష్ తోటి చేత్తోటి చేసా. ఇప్పుడు ఒక చిన్న గుడ్డ తీసుకొని ఇట్లా తుడిసినట్టు, కొమ్మ కూడా నల్లగా అయిపోయిందండి. ఇదిగండి చూడండి, గీకితే కొంచెం గ్రీన్ కలర్ బయటపడింది. ఇంకా ఏమన్నా ఉంటుందేమో అని ఈ గుడ్డేసి తుడిచి శుభ్రంగా ఒక చేత్తో వల్ల కావటం లేదండి. ఇట్లా మీలో ఎవరికైనా ఇట్లా ఉన్నాయేమో చూసుకోండి. మందార కొమ్మలకే ఎక్కువ ఇలాంటివి వస్తుంటాయండి. పేరు తెలియదు నాకు, ఆ పురుగు పేరు ఏందో మనకు తెలియదు. గుబ్బలుగా వచ్చిందండి. ఇది ఇట్లా ఇంకా ఏమన్నా ఉంటే క్లాత్కి వస్తుంది, శుభ్రంగా తీసేసుకోవటం. సన్న కొమ్మలన్నీ తీసానండి. ఇక్కడ సైడ్కి వస్తలా ఇది ఉంచాను. ఇట్లా మొత్తం ఈ క్లాత్ వేసి తుడుచుకోవటం. మళ్ళీ ఒకసారి మొత్తం తుడిచి చూపిస్తానండి. ఇదండి శుభ్రంగా చేశాను. మొత్తం సన్న ఆకులు అన్నీ తీసేసి కొమ్మకి కడిగేసానండి. కడిగి ఆ గుడ్డేసి శుభ్రంగా రుద్ది కడిగేసాను. ఇప్పుడు పసుపు కొంచెం, కారం కొంచెం తీసుకొచ్చానండి. ఇదిగండి ఒక స్పూను పసుపు అండి, 1 స్పూన్ కారం వేసుకున్నా, 1 లీటర్ నీళ్ళు ఉంటాయి, కొంచెం తగ్గిస్తా. 1 లీటర్ నీళ్ళు తీసుకున్నా. దీంట్లోకి ఇది కొంచెం వడకట్టి చూపిస్తానండి. ఎందుకంటే కొంచెం నలకలు ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ కొన్న కారం అండి ఇది, అందుకని కొద్దిగా నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. వడకట్టి చూపిస్తానండి. ఇదిగండి ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని వచ్చానండి. పసుపు కారం అండి
ఇది ఫస్ట్ ఎయిడ్గా ముందు మనం ఈ పని చేసుకోవాలండి. తర్వాత ఇంకొకటి ఎందుకంటే ఇట్లా వచ్చింది కదా, ఇదంతా మనకి మళ్ళీ స్ప్రేయర్కి అడ్డం పడిద్దండి. ఇట్లా స్ప్రే చేసేటప్పుడు వడకట్టుకోవాలి కంపల్సరిగా. అదే ఇది పక్కన పెడతాను, తర్వాత ఈ మొదట్లోనే వేస్తా, ఇది తర్వాత చూస్తా. పసుపు, కారం 1 స్పూను, అది 1 స్పూన్ ఇది వేసాను. లీటర్ నీళ్ళు తీసుకున్నాను. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ అండి. నేను తర్వాత బజార్ వెళ్ళి ఫంగిసైడ్ అని దొరుకుతుందంట, అది ఫెర్టిలైజర్స్ అమ్మే షాప్లో ఉందంట. మొన్న ఒకసారి ఎవరో చెప్పారు అక్కడ దొరికిద్ది, అది తెచ్చుకోండి అని ఏదో ఒక వీడియోలో చూశాను నేను. అది తీసుకొస్తానండి. అది తీసుకొచ్చి ఎట్లా వాడతానో అది కూడా చూపిస్తాను. ఇది మూత బిరుగా పెట్టి చూపిస్తాను. ఇదండి మొత్తం ఇట్లా మొక్క అంతా తడవాలండి బాగా, కొంచెం ఫోర్స్గా పెడతా. ఇదండి ఇట్లా. ఇంకా ఏమన్నా అడ్డం పడుతున్నాయేమో. బాగా పనిచేసిద్దండి ఇది మాత్రం, ఫస్ట్ ఎయిడ్గా పనిచేస్తుంది. ఒకవేళ ఫంగిసైడ్ అనేది దొరక్కపోతే కనుక ఇదే ఇంకా 2-3 సార్లు మనం చేసుకోవచ్చు. ఇట్లాగా మొక్కంతా తడపాలండి. ఇది గాలి కొట్టుకోవటమే ఇబ్బంది. నాకే భలే ఘాటుగా ఉందండి. 1 స్పూన్ వేసాను కదా 1 లీటర్కి. ఇక ఈ పురుగు చచ్చిపోద్ది. మొక్కల మీద ఇంకా ఏమైనా పురుగులు ఉన్నా కూడా ఇట్లా మొత్తం పట్టుకొని కొమ్మను వెనక్కి తిప్పి అటు కూడా వేచ్చు. దీనికి కూడా ఇస్తాను. ఇక్కడ నలిపాను కదా ఇందాక. ప్రతి మొక్కని ఇంక ఇట్లా గమనించుకుంటూ ఉండాలండి. ఇక నా వర్షాలు కూడా మొదలవుతాయేమో. రాత్రి కొంచెం 2 చినుకులు పడ్డాయి. ఈ వర్షాలకు కూడా ఇక నా పురుగు లాంటిది వస్తుందండి. ఏ మొక్కకైనా వచ్చిద్దండి. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి మనము. వచ్చే ఇక ఈ రోజులంతా వర్షాలు, ఇంకా ప్రతి మొక్కకి ఏదో ఒకటి ఇక స్ప్రేయర్ చేసుకోవాలి, తప్పదు. పురుగు రాకపోయినా కూడా అండి ఇట్లా స్ప్రే చేసుకుంటే అప్పుడప్పుడు మొదళ్ళ కాడి నుంచి మొదట్లోకి కూడా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఘాటుకి కొంచెం ఇక నుంచి నేను స్ప్రేయర్ల గురించి ఏదన్నా ఏమి ఇస్తున్నాను అది చూపిస్తానండి. కొంచెం మన మొక్కలు మొత్తం చల్లుకోవాలి. నాకు భలే ఘాటు వస్తుందండి. ఇది చూడండి, ఇప్పుడు చూస్తున్నా. ఇదిగండి, ఇప్పుడు ఇది కూడా వచ్చిద్ది. చావు. నాకే అంత ఘాటు వస్తుంటే ఇది చావకుండా ఉంటుందా? చూడండి మీరు లైవ్లోనే, మీకు చూడండి ఇంత ఘాటుగా చావకుండా ఉంటుంది అంటారా? అదిగండి, కనిపిస్తుందా పురుగు? ఏమంటారు అది? బొచ్చు పురుగా? అదిగండి, కొంచెం కొంచెం ఒక్కొక్క బొట్టు పడుతున్నాయి చూడండి. ఇది ఇలాగ పక్కకు తీసి చూద్దాము. ఇదిగండి, నీడకు పెట్టి చూపిస్తా. చచ్చిపోయిందండి, ఇంక ఉండదు, అయిపోయింది దాని పని. ఇంకా కారం, ఘాటుకి పసుపు, యాంటీబయాటిక్, ఇంకా ఏడుంటుంది? తిరుగమ్మా, ఇటు తిరుగు, అటు తిరుగు, చూద్దాం ఎంత మాత్రం ఉన్నావు నువ్వు.
అది అయిపోయిందండి. చూడండి, కదలిక లేదు చూడండి. ఏం చేయాలి, తప్పదు కదా. చూస్తా చూస్తా చంపేయాలా అంటారు కొంతమంది. తప్పదు మరి, మన మొక్కలు పాడైపోతున్నాయి. ఇప్పుడు మొక్క 70-80 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటాము. సరే కొనుక్కొచ్చాము, కొన్ని రోజులకి ఇలాంటివి వస్తుంటాయి, మనం ఏదో ఒకటి చేయాలి అనుకుంటాము. చావలేదండి, ఇంకా ఉంది, కొద్దిగా ఊపిరి ఉంది కానీ అయిపోతుంది దాని పని. అంత ఘాటుకి ఇంక ఉండదు నాకు తెలిసి. కాసేపు ఆగి చూపిస్తాను మళ్ళీ దాన్ని. నటుండమ్మా. మరి అంతా కొనుక్కొచ్చుకొని మొక్కను, లేకపోతే కొమ్మలు తెచ్చుకొని అయినా, ఎక్కడి నుంచి అయినా కొమ్మలు తెచ్చుకొని పెట్టుకున్నా కూడా అవి పెంచుకొని పూలు ఇచ్చే టయానికి మనకి ఇలాంటి పెస్టులు వచ్చి మనం మొక్క ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేము. బాధ కదా. 100 రూపాయలు పెట్టామని కాదు సమస్య. మన కళ్ళ ముందు పెరిగిన మొక్క పూలు ఇస్తా మంచిగా ఉండి ఒక్కసారిగా డల్ అయిపోయి ఇదైతే మనం చూస్తూ ఉండలేము, బాధపడతాం కదా. ఆ బాధ కన్నా ఆ పురుగులు చంపటం పెద్ద బాధ అనిపించదు నాకు. నేను చంపేస్తాను. మా పనమ్మ ఏంటిది, అబ్బా ఆంటీ ఎట్లా చంపుతున్నారు ఆంటీ అంటది. ఏం చేస్తా, తప్పదు. అయితే ఇప్పుడు నేను పైన వచ్చినట్టు వేసాను. ఇంకొంచెం మళ్ళీ తెచ్చుకుంటాను. స్పూను అయిపోయింది, చాలలేదు. ఇవ్వండి, ఇట్లాంటి ఏమంటారు ఇది బూజు పురుగులా. ఇవ్వండి, ఎన్ని రకాల పురుగులు. ఏం చేస్తాం, ఆంటీ ఎట్ట చంపుతున్నారు ఆంటీ అంటే ఇదిగమ్మా ఇట్ట చంపుతున్నానని చూపిస్తున్నా. మరి మన మొక్కల కన్నా మనకు పురుగులు ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఒక రకంగా ట్రీట్మెంట్ అయింది. ఇంకొంచెం తీసుకొచ్చి మళ్ళీ మొక్కను పట్టుకొని వెనక పక్క కూడా మొత్తం స్ప్రే చేస్తానండి. ఇంకా అది ఎక్కడన్నా ఒకటి అరా ఉన్నా ఆ బూజు పురుగులు కూడా తిరుగుతున్నాయండి. చూద్దాము. వెనక పక్క చల్లుతాను, మళ్ళీ స్ప్రే చేస్తాను. ఇది ఆకు. ఆ మిల్లీ బగ్స్ అయితే లేవండి, వైట్ మిల్లీ బగ్స్ అయితే లేవు ఈ మొక్కకి. చూడండి, ఇంక ఇది కూడా పోయిద్దిలేండి. ఫంగిసైడ్ అని, అది ఫంగిసైడ్ అనేది తీసుకొచ్చి దాన్ని తోడు కూడా ట్రీట్మెంట్ చేసి చూద్దాం. నేను చేసి దానికి ఏదైనా ఫలితం ఉంటే మీకు కూడా ఉపయోగపడిద్ది అనుకుంటున్నా. ఇంక ఇక్కడ కూడా లేదు, ఈ కొమ్మకు ఒక్కటే కనిపించింది నాకు. అది ఇంకేం లేదు ఇక్కడ. ఇది కొమ్మతో తెచ్చి పెట్టుకున్నానండి మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర. ఆ తెచ్చేటప్పుడు కూడా అట్టనే గుబ్బలు గుబ్బలుగా ఉండింది. కొమ్మ తీసుకొచ్చేటప్పుడు మా అమ్మ అనింది, ఎందుకు ఇంత అట్లాంటి అసలు ఏం బతుకుతాయి, మళ్ళీ నీ మొక్కలన్నీ పాడవుతాయి, దాని నిండా అంత గుబ్బలు గుబ్బలుగా ఉంటే ఇదొక మొక్క, ఇదొక కొమ్మను. ఇక్కడ వంకాయ చెట్లు ఉంది కదా, ఇదిగండి ఈ కొమ్మ. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి పురుగు, చూడండి పురుగు తింటుంది. ఇందాక మొగ్గ ఏదో తింటుంది నేను చూపించా కదండి, ఈ పురుగు అండి. ఇదిగండి, ఇప్పుడు ఈ నల్లయి ఇదిగో ఇదొకటి ఉంది, బూజు పురుగు. ఇవండి ఇట్లా నల్లయి ఉంటే గబక్కని ఇక్కడ చూసా, ఇవి కనపడ్డాయి ముందు. ఇప్పుడు దీన్ని చంపకుండా ఎలా ఉంటాం మీరు చెప్పండి. బాగా వచ్చే పువ్వు కదా అది, చూడండి. ఇప్పుడు ఈ మొగ్గ పాడైపోయినట్టే కదా. అది ఇప్పుడు దాకా మనకి లేవండి, ఇక నుంచి ఇవన్నీ వస్తాయి, చూసుకోవాలి. ఇదిగోండి ఈ కొమ్మ, ఆ కొమ్మ, రెండు రకాల పూలండి. మా అమ్మ వాళ్ళ ఊరిలో అసలు పెద్ద నేలలో పెట్టారు వాళ్ళు,
పెద్ద చెట్లు అయితే పూలు భలే పూసున్నాయి. నేల కదా, ఇక తెచ్చుకున్న 2 కొమ్మలు. ఇది సాలి పురుగులాగా ఇట్లా పోయింది. ఇక అన్నీ ఇట్లా చూసుకోవాలండి. ఇదిగండి ఇక్కడ ఉంది, కనిపిస్తుందా? ఇక్కడ వచ్చింది. ఇంకన్నీ చూడాలమ్మో. మీరు కూడా ప్రతి మొక్కని చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి పైన ఒక్కొక్కసారి ఏం లేదన్నట్టుంటుంది. ఇది ఎమ్మటే అటాక్ అయ్యేటట్టుందండి, ఒక రోజులోనే వచ్చేటట్టుంది. కింద అంతా బాగానే ఉంది చూడండి. మీకు కనిపిస్తుందో లేదో, నాకు కనపడుతుందిలేండి. ఇదిగండి ఈ కొమ్మకు వచ్చింది. ఇప్పుడు ఆ పసుపు కారం తీసుకొచ్చి మళ్ళీ మొత్తానికి స్ప్రే చేస్తానండి ఫస్ట్ అయితే. తర్వాత ఫంగసైడ్ది తీసుకొచ్చి చేస్తాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం ఇంకా చూసుకోవాలి. ఇదే ఈ కొమ్మకి వచ్చింది, చంపేశాను. ముందైతే చెయ్యే మనకి ఆయుధం. గబక్కని చెయ్యి పోవాలి, తప్పదు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా మొక్కకి మన చెయ్యి అభయహస్తం మొక్కలకి. ఉండమ్మా, నేనున్నానమ్మా నీకు అని. ఇదండి, చూస్తా ఇంకా ఏమన్నా ఉన్నాయేమో. ఇంకేం లేదు, అక్కడేలేండి, ఆ పక్క నుంచి అటు అంటుకుంది. ఇక దీన్ని మనం చూడకపోతే మొత్తం పాడైపోద్ది. ఇట్లాంటి గూళ్ళు పెడుతుంటాయి, సాలు గూళ్ళు అంటాం కదా, పురుగులు. ఎగిరిపోతున్నాయి. అట్టా తెచ్చుకున్న కొమ్మ బతికి ఇప్పుడు మనకి పూలు ఇస్తుంది ఇది. సరే అండి, అయితే ఇవన్నీ మళ్ళీ చెక్ చేస్తాం ఒకసారి. ఓకే అండి, అయితే ఉంటానండి. ఇప్పుడు ఈ మందార కొమ్మని ఒకరు బాగు చేసినట్టు అన్నిటికీ స్ప్రే చేస్తాను ఇప్పుడు, కారం పసుపు తీసుకొచ్చి. మీరు కూడా చూసుకోండి అండి. మొక్కల్ని కష్టపడి పెంచుకుంటున్నాము, ఇట్లాంటివి అన్నీ వచ్చి